లైవ్ ద్వారా చూద్దాం. మంత్రిని కలుస్తాడు, మిర్చి కోసం వెళ్తే లెటర్ రాస్తారు, పెమ్మశాని వెళ్ళి లేకపోతే రామ్మోహన్ నాయుడు వెళ్ళి మంత్రులను కలుస్తారు. అప్పుడు దాకా మీరు పడుకున్నారా? జగన్ వెళ్ళే వరకు లేకరా? రైతులను పట్టించుకోరా? ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకోరా అని అడుగుతున్నాను. పాలనని గాలికి వదిలేసి ముగ్గురు మూడు హెలికాప్టర్లు 3 విమానాలు వేసుకుని రామోజీరావు గారి కొడుక్కి సిగ్గన్నా లేదు. జగన్ 51 సార్లు బెంగళూరు వెళ్ళి వచ్చాడంటాడు. జగన్కి బాధ్యత లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు, ఎమ్మెల్యే బాధ్యత ఒకటే ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఎక్కడ ఉంటున్నారు? ఎన్నిసార్లు హైదరాబాద్ ఇల్లు వస్తున్నారు? శుక్రవారం కొడుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ సోమవారం నాడు వస్తాడు. శనివారం తండ్రి వెళ్ళిపోతాడు, సోమవారం నాడు వస్తాడు మళ్ళీ. ఈయనేమో అట్నుంచి అక్కడే ఉంటాడు. వారానికి ఒకసారో 2 సార్లు లేకపోతే 10 రోజులకు ఒకసారో ఆయన షూటింగ్కి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి వెళ్తాడు. ప్రత్యేక విమానంలో వస్తాడు. జనం సొమ్ము కదా, జనం సొమ్ముతో మీరు విమానాల్లో గాల్లో చక్కర్లు కొడతారు. పోనీ ఎక్కడన్నా ఏదన్నా జరగకపోవడం జరిగితే, ప్రజలకు కష్టాలు వస్తే, రైతులకు కష్టాలు వస్తే వీళ్ళు చూసినోడు ఎవడన్నా ఉన్నాడా? జనం సొమ్ముతోనే కదా తిరుగుతున్నది. హెలికాప్టర్లు విమానాలు వేసుకుని వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళరు, చూడరు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడుస్తారు మీరు. నేను అడిగేది మిమ్మల్నే, రామోజీరావు గారు అబ్బాయి గారు భారతి గారి మీద పడేడుస్తారు. తప్పుడు రాతలు రాస్తారు, విషపు రాతలు రాస్తారు. ఇంకా ఇప్పటికైనా జగన్ మీద పడి ఆడటం మాని, కూటమి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం మాని, జనం కోసం మీ మీద ఎన్నో ఆశలతో, ఎన్నో అభూత కల్పనలు, అరిచేతిలో వైకుంఠం చూపించారు ప్రజలకి. ప్రజల గురించి పట్టించుకోండి. వాళ్ళ కష్టం వస్తే వెళ్ళి చూడండి. ఇంకా ఇప్పటికి సంవత్సరం 16 మాసాలు అయిపోయింది. ఇప్పటికి 16 మాసాలు అయినా కూడా ఇంకా జగన్ మీద పడి ఆడవటం, ప్రజలకు ఏం కావాలో చూసి ఆడవమని చెప్పని హితవు పలుకుతూ నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో నాకు సమయాన్ని ఇచ్చేటువంటి, అంటే పాలక పక్షంతో ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక అసెంబ్లీలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షంగా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీగా, 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా, ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని నిలదీయటం కోసం అసెంబ్లీలో నా గళం వినిపించడానికి సరైన సమయాన్ని ఇచ్చేదానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పని కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు స్పీకర్ గారిని నోటీస్ అందజేస్తే దాని మీద ఏమాత్రం వయసుకు కానీ, ఆ కుర్చీకి కానీ, కూర్చున్న కుర్చీకి కానీ విలువివ్వకుండా మరిచి మాట్లాడేటువంటి, అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అతనికి తందానా అని భజన కొడుతూ కామినేని శ్రీనివాస్ గారు, కైకులూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, 5 ఏళ్ళు, దాదాపు 4 ఏళ్ళు, 4.5 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి పదవి ఎలగెట్టినటువంటి కామినేని శ్రీనివాస్ గారు లేచి మాట్లాడతాడు తనకు తనే. ఈ రోజు దాకా, ఏ రోజు కైకులూరులో దారుణాలు జరిగిన, కైకులూరులో కష్టాలున్నా, కైకులూరులో రోడ్లు బాగోపోయినా, కైకులూరులో గ్రామాలకు మంచినీళ్ళు రాకపోయినా, కైకులూరులో ప్రజలకు కష్టాలు ఎదురైనా, కైకులూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కిరాతకంగా, పైశాచికంగా
కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడ్డా ఆయన. పోలీసుని ఏ రోజు కూడా దండించడు, ఒక్కడిని నిలదీయడు. ఏంట్రా నా నియోజకవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు, ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాడు. ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు. సినిమాల గురించి, సినిమా రేట్ల గురించి, సినిమా వాళ్ళు వచ్చారని చెప్పని అదేమన్నా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా? అదేం చర్చ జరుగుతుండగా ఈయనేమన్నా లేచి మాట్లాడా? అది కూడా కాదు. లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? చిరంజీవి గారినంట సినిమా వాళ్ళందరినీ కూడా నడిపించి వచ్చాడంట. నడిపించి వచ్చి నేను రాను మాట్లాడతాకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక మన సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకుని పొమ్మనండి వాళ్ళని, నేను రానని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు అరిచాయంట, రంకులు వేసాడంట. తమాషాగా ఉందా అది ఇదని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపాయంట. వయసుకి, హోదాకి ఎమ్మెల్సీ చేసాం, మంత్రి చేసాం, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నాం. 83 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు. అంటే విచక్షణ, ఇంగిత జ్ఞానం ఏంటయా అంటే గోతిగాడి నక్కలాగా మంత్రి కావాలి. ఆ సత్యకుమార్ గారిని రేపో మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో, లేదంటే 21 ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి పదవి కోసం ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. 80 ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి?